వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. సమ్మెకు పిలుపునిచ్చిన తెలంగాణలో ఆర్టీసీ చర్చలకు ఆహ్వానిస్తున్న రాష్ట్ర సర్కార్. మహిళా బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకించడంపై బీజేపీ పోరుబాట. జన్ ఆక్రోష్ పేరుతో పాదయాత్రకు ప్లాన్. అలంకానపల్లి దస్తగిరి హత్య కేసులో పోలీసు దర్యాప్తు ముమ్మరం. కీలక వ్యక్తిగా నిశాంత్ రెడ్డిలో పోలీసులు సోదాలు. మరో 2 గంటల్లో ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ ఢిల్లీ రసవత్తర పోరు. ఈ అంశాలపై ఫీల్డ్ రిపోర్ట్ అందించేందుకు హైదరాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ అజీం, చందు, నాగేంద్ర, కడప నుంచి సుధీర్ ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా అజీంతో ఇంటరాక్ట్ అవుదాం. సమ్మెకు సిద్ధమవుతున్న తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపబోతోంది. ఇప్పటికే చర్చల కోసం ప్రభుత్వం నుంచి ఆర్టీసీ జేఏసీ నేతలకు ఆహ్వానం అందింది. సాయంత్రం లోపు జేఏసీలతో అందుబాటులో ఉండాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు కోరారు. ఇక మరోవైపు టీజేఎస్ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నతాధికారుల కమిటీ ఏర్పాటు చేస్తూ జీవో విడుదల చేస్తుంది. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తుంది. కాసేపట్లో సచివాలయంలో అన్ని యూనియన్ నాయకులతో కమిటీ సమావేశం కానుంది. ప్రస్తుతం ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, అసలు ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్ ఏంటి? ఎంత సమయంలో భేటీ కాబోతున్నారు? జీవోలో ఏం పేర్కొంది? తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కమిటీ రేపటి నుంచి కూడా ఏదైతే రాష్ట్రంలో సమ్మె బాట పట్టాలని చెప్పి కూడా నిర్ణయించింది. దీనికి సంబంధించి ప్రధానంగా 32 డిమాండ్లతో ఏదైతే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయడానికి సిద్ధమయ్యారు. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు తమకు సంబంధించిన దానిపై స్పందించలేని చెప్పి కూడా ఏదైతే ఆర్టీసీ జేఏసీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఏదైతే గత ఏప్రిల్ 13న ఇచ్చినప్పుడు పట్టించుకోలేదు ఏదైతే సమ్మెకు సంబంధించి, అందుకే నిరోధిక సమ్మె చేయడానికి సిద్ధమైనట్టు కూడా వారు ఏదైతే ప్రకటించడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో మొత్తం చూసుకుంటే ప్రధానంగా 32 డిమాండ్లతో ప్రభుత్వం ముందు ఏదైతే ఆర్టీసీ యాజమాన్యం కావచ్చు, అంటే జేఏసీ కావచ్చు, మొత్తం కూడా డిమాండ్ ఉంచింది. ఇందులో ప్రధానంగా కూడా ప్రభుత్వంలో విలీనం చేయడం, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చిందో, ఏదైతే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పింది. అలాగే ఏదైతే యూనియన్లు ఏవైతే ఉన్నాయో ఆ యూనియన్లకు సంబంధించినటువంటి ఎన్నికలు కూడా ఏదైతే నిర్వహించాలని చెప్పి కూడా వాళ్ళ డిమాండ్ ఉంది. దీంట్లో ప్రధానంగా ఇంకా కొన్ని చిన్న చిన్న డిమాండ్స్ కూడా ఉన్నాయి. పిఎస్సీ, అలాగే వీరికి సంబంధించినటువంటి ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో, ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణ కావచ్చు, మహాలక్ష్మి పథకం కింద ఇస్తున్న సబ్సిడీ కావచ్చు, ఇలా ఓవరాల్గా 32 డిమాండ్స్ ఏవైతే ప్రభుత్వం ముందు కూడా ఆర్టీసీ జేఏసీ కమిటీ కూడా ఏదైతే పెట్టడం కూడా జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే ఆర్టీసీ కార్మికులకు ఏదైతే ప్రభుత్వం నుంచి కూడా చర్చలకు ఆహ్వానం అందింది. సో మరికొద్దిసేపట్లో సెక్రటేరియట్లో ఏదైతే ఉన్నత అధికారుల కమిటీతో ఈ సంబంధించి జేఏసీ ఆర్టీసీకి సంబంధించినటువంటి కార్మిక నేతలందరూ కూడా ఏదైతే సమావేశంలో పాల్గొంటారు. మరి సమావేశంలో పాల్గొన్న తర్వాత రేపటి నుంచి బస్సులు నడుస్తాయా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. ప్రధానంగా ఈ కమిటీ జీవో నంబర్ 66తో ఏదైతే ఒక ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది. దీంట్లో కమిటీలో ఏదైతే ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రవాణా, రహదారులు, భవనాల శాఖ చైర్మన్, అలాగే ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కార్మిక ఉపాధి శిక్షణ అండ్ కర్మాగారాల సభ్యుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ సభ్యుడిగా వీరంతా కూడా ఏదైతే కమిటీలో ఉంటారో, ఈ కమిటీకి ప్రభుత్వం ప్రత్యేకంగా చెప్పింది ఏమిటంటే ఈ ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుండి 4 వారాల వ్యవధిలోగా ప్రభుత్వానికి తమ నివేదికను అందించాలని చెప్పి కూడా ఏదైతే ఈ ఉత్తర్వులు జారీ చేస్తూ దీనిలో ఏదైతే ఇవన్నీ అంశాలను కూడా పొందుపరిచింది. సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉంది. మా తలుపులు ఎప్పుడూ ఓపెన్గానే ఉంటాయని చెప్పి కూడా ఏదైతే పొన్నం ప్రభాకర్ ఇప్పటికే చెప్పుకుంటూ వస్తున్నారు. అలాగే ప్రభుత్వం కూడా ఇదే చెప్పుకుంటూ వస్తుంది. సో ఒకవేళ ఆర్టీసీ కనుక రేపు సమ్మె చేసినట్లయితే దాదాపు 6,000 బస్సులు నిలిచిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. దీంతో పబ్లిక్కి చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి ఏదైతే ఆస్కారం కూడా ఉంటుంది. కాబట్టి సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఏదైతే ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన డిమాండ్లన్నీ కూడా ప్రభుత్వం నెరవేరుస్తుంది. అట్లా ప్రధానంగా 2 డిమాండ్లను ఏదైతే ఉన్నతాధికారుల కమిటీ ఏదైతే చేసిందో ఆ కమిటీలో ఏదైతే చర్చించిన తర్వాత దానికి సంబంధించిన నివేదిక ఇచ్చిన తర్వాత ఆలోచన చేస్తాం. మిగతా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లపై ప్రభుత్వం చర్చిస్తుంది. ఆ డిమాండ్లకు సానుకూలంగా అయితే స్పందిస్తుంది. ఇటీవల కాలంలో ప్రభుత్వం కూడా ఏదైతే ఆర్టీసీ కార్మికులకు డిఏ కూడా ఇచ్చింది. సో పీఆర్సీ ఇవ్వాలనే ఆలోచన కూడా చేస్తుంది. సో ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఆర్టీసీ కార్మికులు అని చెప్పి కూడా చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రేపు 6,000 బస్సులు ఆర్టీసీకి సంబంధించిన ఆగిపోయిన ప్రైవేట్ బస్సులు ఏవైతే ఉన్నాయో, ఇటీవల తీసుకొచ్చినటువంటి 3,500 బస్సులు కూడా నడిచేటువంటి క్రమంలో మరి ఎలా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది, ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను ఎలా చూస్తుంది అని చూడాల్సి ఉంటుంది. తర్వాత సెక్రటేరియట్లో అటు ఉన్నతాధికారుల కమిటీతో ఏదైతే వీళ్ళంతా కూడా అంటే జేఏసీ నేతలు సాటిస్ఫై అవుతున్నారనుకోవచ్చా ఈ ఉన్నతాధికారుల కమిటీతో? ముఖ్యంగా వెంటనే మా డిమాండ్స్ వెంటనే తీరాలి అనే పట్టుదలతో ఉన్నారా, లేదా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది బట్ ఇంకా 4 రోజులు పడుతుందని సమయం పెడితే దానికి అంగీకరించే స్థితిలో ఉన్నారనుకోవచ్చా? లేదంటే ప్రధానంగా ఆర్టీసీ కార్మికుల్లో ప్రధాన డిమాండ్స్ అయితే ఇవి 2 ఉన్నాయి. ఏదైతే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా
గుర్తించాలి. అలాగే ఏదైతే యూనియన్స్ ఏవైతే ఉన్నాయో, ఏదైతే ఆర్గనైజ్డ్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో, ఏదైతే వారన్నింటినీ కూడా ఏదైతే ఎలక్షన్స్ నిర్వహించేందుకు కూడా ఏదైతే ప్రభుత్వం కార్యాచరణ రూపొందించాలని చెప్పి కూడా వారి ప్రధాన డిమాండ్స్ ఉన్నాయి. మిగతా డిమాండ్స్ పీఆర్సీకి సంబంధించినటువంటి అనేక డిమాండ్స్ ఉన్నాయి, సీసీఎస్ సంబంధించిన డిమాండ్స్ ఉన్నాయి. అలాగే ప్రభుత్వం ప్రస్తుతం నడిపిస్తున్నటువంటి పథకం ఏదైతే ఉందో ఆర్టీసీ మహిళలకు ఉచిత బస్సుకు సంబంధించిన సబ్సిడీ పైసలు కూడా వెంటనే విడుదల చేయాలి. ఇలాంటి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. సో ఈ అన్ని డిమాండ్స్పై ప్రభుత్వం కూడా చర్చించడానికి సిద్ధంగా ఉంది. కానీ కార్మికులు మాత్రం ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో, ఏదైతే ప్రభుత్వంలోకి ఆర్టీసీని విలీనం చేయాలి, అలాగే ఏదైతే యూనియన్కి సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పి డిమాండ్ ఉందో ఆ డిమాండ్ పైనే చాలా ఎక్కువ పట్టుపట్టినట్టు కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆ రెండింటి విషయంలో ఆల్రెడీ ఒక కమిటీ వేశాము, ఆ కమిటీ నిర్ణయిస్తుంది. కమిటీ ఇచ్చిన నివేదిక తర్వాత దానిపై చర్చిద్దాము. అప్పటి వరకు మీ మిగతా డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో ఆ డిమాండ్స్పై మాత్రం చర్చించండి. దాంట్లో ఎంతవరకు సానుకూలత ఉంటుందో అంత సానుకూలతగా ప్రభుత్వం ఏదైతే అన్ని డిమాండ్లు కూడా నెరవేరుస్తుంది. ఎందుకంటే మిగతా అంతా కూడా ఆర్థికపరమైనటువంటి అంశం కాబట్టి అంతా కూడా కమిటీ డిసైడ్ చేయాలి. నేను అలాగే ఏదైతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూర్చోాల్సి ఉంటుంది, అధికారులు కూర్చోాల్సి ఉంటుంది, అన్ని మాట్లాడి చూడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతం కమిటీ కూడా ఆ ప్రభుత్వం కూడా ఒక కమిటీ వేసింది. దీనికి 4 వారాల సమయం ఇచ్చింది. ఈ 4 వారాల సమయంలో ఏ అంశాలు ఆ కమిటీ పరిశీలిస్తుంది, ఏ అంశాలపై ప్రభుత్వం ఇప్పుడు పాజిటివ్గా ఉంది అనేది ఏదైతే ఇప్పుడు జరిగేటువంటి చర్చల్లో ఒక క్లారిటీ వస్తుంది. ఆ చర్చల్లో ఆర్టీసీ కార్మికులు, జేఏసీ కమిటీ అనుకున్నటువంటి అన్ని అంశాలు దాంట్లో ఉన్నట్టయితే ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. సమ్మెకు సంబంధించి ఈ 4 వారాలు గడిచేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం అన్ని సమస్యల్ని కూడా ఏదైతే 4 వారాలు పూర్తిగా స్టడీ చేసి నివేదిక ఇస్తాము అన్నప్పుడు మాత్రం మరి ఆర్టీసీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో, ఆర్టీసీ కార్మికుల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో మాత్రం చూడాల్సి ఉంటుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ అజీం.